ఈ రోజుటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం చర్చించబోయే అంశం బహుశా చాలామందికి కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. కాని ఇది మానవ నైజాన్ని పట్టిచూపే ఒక అద్భుతమైన అద్దం లాంటిది. మన మూలం పేరు ద మిరాజ్ ఆఫ్ వర్చ్యూ, డిసెప్టివ్ గ్రీడ్ ఇన్ స్పిరిచువల్ ప్రాక్టీస్. అంటే ఆధ్యాత్మిక సాధనలో పుణ్యం లేదా సద్గుణం ముసుగులో దాగి ఉన్న దురాశ. ఎంతో పవిత్రమైన సరైన క్రమశిక్షణతో ఉండాలనే ఒక మంచి సంకల్పం కాలక్రమంలో అహంకారంగా ఎలా మారుతుందో అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. వినేవాళ్లకు ఈ ప్రయాణం మనస్సు యొక్క చీకటి కోణాలను చాలా స్పష్టంగా పరిచయం చేస్తుంది. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా మనం శిక్షకామత అనే పదం గురించి మాట్లాడుకోవాలి కదా. సరళంగా చెప్పాలంటే ఇది క్రమశిక్షణను పాటించాలనే ఒక అత్యున్నతమైన సరైన సంకల్పం. అవును, ఖచ్చితంగా. విముక్తి మార్గంలో నడిచే ఎవరికైనా ఇది పునాదిగాంటిది. కానీ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, దీన్ని బుద్ధుని బోధనలలో అత్యంత సూక్ష్మమైన మానసిక వలగా వర్ణించారు. దీన్ని మనం ఒక రకమైన ఆధ్యాత్మిక భౌతికవాదంగా అర్థం చేసుకోవచ్చు. భౌతికవాదం అనగానే మనకు సంపద, ఆస్తులు, వస్తువులు కూడబెట్టుకోవడం లాంటివి గుర్తుకొస్తాయి. మరి ఆధ్యాత్మిక రంగంలో భౌతికవాదమంటే ఏ విధంగా ఉంటుంది? అది భౌతిక వస్తువుల రూపంలో ఉండదు. కీర్తి, ప్రశంసలు, సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం అనే రూపంలో ఉంటుంది. చూడండి, ఎవరైనా సరే ధర్మ మార్గంలో అడుగుపెట్టినప్పుడు వారి ప్రాథమిక లక్ష్యం విముక్తి పొందడం లేదా తనలోని లోపాలను సరిదిద్దుకోవడం మాత్రమే అయి ఉంటుంది. కాని క్రమంగా తెలియకుండానే ఆ లక్ష్యం పక్కదారి పెడుతుంది. ఈ వల ఎంత అదృశ్యంగా ఉంటుందంటే, అందులో పడిన వ్యక్తికి తాను ఒక మోసంలో ఉన్నానని కలలో కూడా అనిపించదు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేశం వస్తోంది. ఒక భిక్షువు తన జీవితాన్ని పూర్తిగా ధర్మానికి అంకితం చేస్తాడు. ఎన్నో వదులుకుని వస్తాడు కదా. అలాంటప్పుడు ఆ నియమాలను మరింత కఠినంగా పాటించడమనేది మంచి విషయమే కదా. అసలొక భిక్షువు ఈ కీర్తి ప్రతిష్టల వలలో పడడం ఎలా జరుగుతోంది? ఇది కొంచెం విరుద్ధమైన ఆలోచనలా అనిపిస్తోంది. మీరు అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనది. దీన్ని మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒక ఆశ్రమంలో ఎంతోమంది భిక్షువులుంటారు. వారిలో కొంతమంది ప్రఖ్యాతిగాంచిన వారు ఉండవచ్చు. ఆ ప్రఖ్యాతిగాంచిన భిక్షువులకు ప్రజల నుండి విశేషమైన ప్రశంసలు, పెద్ద ఎత్తున కానుకలు రావడమనేది సహజంగా జరిగే ప్రక్రియ. అవును, వాళ్లను చూడ్డానికి ఎంతోమంది వస్తుంటారు. సరిగ్గా చెప్పారు. అది చూస్తున్న ఒక సాధారణ భిక్షువు మనసులో ఒక సన్నని ఆలోచన మొదలవుతుంది. ఆ కానుకలు, ఆ కీర్తి తనక్కూడా కావాలనే ఒక రకమైన వ్యామోహం కలుగుతుంది. కాని తానొక భిక్షువు కాబట్టి ఆ కోరికను నేరుగా బయటపెట్టలేడు. సన్యాసి ఇలాంటివి ఆశించకూడదు అని అతనికి తెలుసు. కాబట్టి ఆ దురాశ నేరుగా బయటకు రాకుండా తనకు తానుగా ఒక సుందరమైన ముసుగు వేసుకుంటుంది. అంటే ఆ ముసుగే ఈ క్రమశిక్షణ అంటారా? అదెలా సాధ్యం? దురాశ అనేది క్రమశిక్షణ రూపంలో ఎలా బయటపడుతుంది? అదే మనసు చేసే గారడి. దీన్ని కొంచెం లోతుగా చూస్తే, బుద్ధుని బోధనల ప్రకారం అసలైన శిక్షాకామత అంటే విముక్తి కోసం తపన పడటం. ఈ సంకల్పం యొక్క ఏకైక ఉద్దేశం తనలోని అంతర్గత మాలిన్యాలను తొలగించుకోవటం. కాని ఎప్పుడైతే ఆ భిక్షువు మనసు ఇతరులకు దక్కుతున్న ప్రశంసల మీదకు మళ్ళుతుందో, ఆ ప్రధాన లక్ష్యాన్ని వదిలేసి సాధన వల్ల వచ్చే ఉప ఉత్పత్తుల పట్ల ఆకర్షితమవుతుంది. ఉప ఉత్పత్తులు అంటే ఈ ప్రజల ప్రశంసలు, గౌరవం, కానుకల్లాంటివా? అవునవును, ఇవన్నీ ఉప ఉత్పత్తులు మాత్రమే. వీటికోసం ఎప్పుడైతే కఠినమైన నియమాలు పాటించడం మొదలు పెడతారో అప్పుడు తన్ను తాను మార్చుకోవటమనే అసలైన ఉద్దేశం చనిపోతుంది. దాని స్థానంలో ఇతరుల ముందు ప్రదర్శించుకోవడమనే కొత్త ఉద్దేశం పుట్టుకొస్తుంది. ఆ భిక్షువు ఉన్నట్టుండి అప్పటి వరకు లేని కఠినమైన నియమాలను తన దైనందిన జీవితంలో అమలు చేయడం ప్రారంభిస్తాడు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముంది. తన్ను తాను మార్చుకోవడం నుంచి ఇతరుల ముందు ప్రదర్శించుకోవడం వైపుకు మనసు మళ్లడం. ఎంత అద్భుతమైన, అదే సమయంలో ఎంత భయంకరమైన మానసిక పరిణామమిది. నిజమే. పైకి చూసేవాళ్లకు అతను ఎంతో గొప్ప సాధకుడులాగా, అహోరాత్రులు ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తిలాగా కనిపిస్తాడు. కాని లోపల దాగి ఉన్నది మాత్రం ఆ ఇతర భిక్షువులకు దక్కుతున్న గౌరవం మీద ఉన్న వ్యామోహమే. ఈ మోసం ఎలా జరుగుతుంది అనేది ఈ మూలగ్రంథంలో 3 దశలుగా విడమర్చి చెప్పారు కదా. వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పతనం ఎక్కడ మొదలవుతుంది? ఈ మానసిక మోసం వెనుకున్న 3 దశలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి దశ పోలిక. ఇది చాలా సున్నితంగా మొదలయ్యే ప్రక్రియ.
ఒక భిక్షువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తాడు. ప్రఖ్యాతిగాంచిన ఇతర భిక్షువులను చూస్తాడు. కేవలం గమనించడంతో ఆగిపోకుండా తనను తాను వారితో పోల్చుకోవడం మొదలుపెడతాడు. వారికెంత గౌరవం దక్కుతోంది, నేనూ ధర్మాన్ని పాటిస్తున్నాను కదా, మరి నాకెందుకు దక్కడం లేదు అనే ఆలోచన బీజంలా పడుతుంది. ఖచ్చితంగా. ఇక్కడ పోలిక అనేది ఎప్పుడూ అసంతృప్తికే దారితీస్తుంది. అక్కడ్నుంచి ఈ పతనం ఆరంభమవుతుంది. అవును, పోలిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ సహజంగానే మనలో లేని దాని గురించి వెతుకులాట మొదలవుతుంది. అయితే ఈ అసంతృప్తి ఆ తర్వాత దశకు ఎలా వెళుతుంది, దురాశగా ఎలా మారుతుంది? ఇక్కడే రెండో దశ మొదలవుతుంది. అదే రూపాంతరం చెందటం. పోలిక వల్ల పుట్టిన ఆ అసంతృప్తి క్రమంగా దురాశగా మారుతుంది. వాళ్లకు దక్కే గౌరవం, కానుకలు తనక్కూడా దక్కాలి అనే బలమైన కోలిక పుడుతుంది. కాని ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఒక భిక్షువు జీవితంలో దురాశకు తావులేదు గదా. ఎవరినైనా వెళ్ళి నాకు కానుకలు ఇవ్వండి అని అడగలేడు కదా. అడగలేడు. కాబట్టి ఆ మనసు తన్ను తాను రక్షించుకోవడానికి, తన్ను తాను సమర్థించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఆ దురాశను కఠినమైన క్రమశిక్షణ పాటించాలనే కోరికగా ముసుగువేస్తుంది. అంటే లోపలున్నది కీర్తి కోసం దాహం, కాని బయటకు కనిపించేది ధర్మం పట్ల అత్యున్నతమైన శ్రద్ధ. ఇది వింటుండే నాకొక ఆలోచన వస్తోంది. ఈ భిక్షువు ఇతరులను కావాలని మోసం చేస్తున్నాడా, లేక తనను తానే మోసం చేసుకుంటున్నాడా? ముందుగా తనను తాను మోసం చేసుకుంటున్నాడు. తన మనసులో ఉన్నది స్వచ్ఛమైన భక్తి అని తాను నమ్ముతున్నాడు. ఆ ఆత్మవంచననేది చాలా బలంగా ఉంటుందిక్కడ. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. తనకి తెలియకుండానే తన మనసు తనకు వేస్తున్న వల ఇది. సరే, ఇప్పుడు తనకు తానుగా కఠినమైన నియమాలు పెట్టుకున్నాడు. దాని తర్వాత వచ్చే మూడవ దశ ఏమిటి? ఈ ప్రదర్శనే ఎలా మొదలవుతుంది? మూడవ దశను మనం ప్రదర్శన అని చెప్పవచ్చు. ఎప్పుడైతే తాను ఎంచుకున్న కఠినమైన నియమాలు పాటించడం మొదలు పెడతాడో ఆ భిక్షువు క్రమంగా ఇతరుల కంటే తనే గొప్పగా ధర్మాన్ని పాటిస్తున్నానని ప్రదర్శించడం మొదలుపెడతాడు. తోటి భిక్షువులతో పోటీపడడం ప్రారంభిస్తాడు. అంటే తన గొప్పదనాన్ని పరోక్షంగా చూపిస్తాడన్మాట. అవును. ఉదాహరణకు, ఎవరైనా సాధారణ భోజనం చేస్తుంటే తాను మాత్రం ఒక పూట మాత్రమే తింటూ ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేస్తాడు. తన బోధనలలో కూడా ధర్మం కంటే తన గొప్పదనం, తన ఆచారాల కాఠిన్యం ఎక్కువగా కనిపించేలా చూసుకుంటాడు. అంటే తాను ఎంత కష్టపడుతున్నాడో ప్రపంచం చూడాలి, తద్వారా ఆ కీర్తి ప్రతిష్టలు తన సొంతం కావాలి అనేది ఈ ప్రదర్శన వెనుకున్న అసలు ఉద్దేశం. ఈ మూడవ దశ గురించి మీరు చెప్తుంటే మూల గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన రూపకం గుర్తుకొస్తుంది. వినేవాళ్లకు ఇది చాలా స్పష్టమైన చిత్రాన్నిస్తుందని నా నమ్మకం. సాధారణంగా ధర్మం అనేది మనలోని లోపాలను మనం చూసుకునే ఒక అద్దం లాంటిది. మనలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని, ఆశను ఆ అద్దంలో చూసుకుని వాటిని సరిదిద్దుకోవటానికి ధర్మం ఉపయోగపడుతుంది. నిజమే, అదే సరైన పద్ధతి. కాని ఈ మూడవ దశకు చేరుకున్న భిక్షువు ఆ ధర్మాన్ని తమలోని లోపాలను చూసుకునే అద్దంలా కాకుండా ఇతరుల కంటే తాము ఎత్తులో ఉన్నామని చూపించుకునే పీఠంలా వాడుకుంటాడు. ఇది ఎంత భయంకరమైన సత్యం! తనను తాను ఎత్తులో నిలబెట్టుకోవడానికి తోటి భిక్షువులను తక్కువ చేసి మాట్లాడ్డం, తన కఠినమైన ఆచారాలనే ప్రామాణికంగా చూపించడం చేస్తుంటాడు. దీన్ని అద్దం, పీఠమనే రూపకంతో చాలా అద్భుతంగా చెప్పారు. సరిగ్గా ఇదే విషయాన్ని బుద్ధుని బోధనల్లో చాలా స్పష్టంగా హెచ్చరించారు. ఈ కీర్తి, ప్రతిష్టలు, ఈ గౌరవం అనేవి ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతటి అవరోధాలో వివరించడానికి ఆ బోధనల్లో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఎవరైతే ఈ పీఠమెక్కుతారో వారు విముక్తి మార్గాన్ని పూర్తిగా వదిలేసినట్లే అని ఆ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. అవును, ఈ సందర్భంగా మనం బుద్ధుని బోధనలలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని తప్పక మాట్లాడుకోవాలి. అదే మహాసారోపమ సుత్త. ఈ సూత్రంలో ఒక చాలా ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. దీన్ని లోపలి కలప ఉదాహరణ అంటారు. ఎవరైనా కలప కోసం అడవికి వెళితే అతనికి చెట్టు లోపల ఉండే అత్యంత దృఢమైన, బలమైన కలప కావాలి. ఆ లోపలి కలపనే హార్ట్వుడ్ అంటారు. అవును. అతను వెతుక్కుంటూ వెళ్ళాక ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. కాని అతను ఆ చెట్టులోని అసలైన బలమైన లోపలి కలపను తీసుకోకుండా కేవలం ఆ చెట్టు పైనున్న బెరడును లేదా చిన్న చిన్న కొమ్మలను చూసి మురిసిపోయి అవే గొప్పవి అనుకుని వాటినే తీసుకుని తిరిగి వచ్చేస్తాడు. ఆ బెరడుతో ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? గాలి వస్తే కూలిపోతుంది.
ఈ ఉదాహరణ ఎంత అద్భుతంగా ఉందో కదా. అవును, ఈ ఉదాహరణ ఈనాటి మన చర్చకు సరిగ్గా సరిపోతుంది. బుద్ధుడు ఈ ఉదాహరణను సాధకులతో పోల్చారు. నిజమైన జ్ఞానాన్ని, అంతిమ విముక్తిని వెతికే ఒక భిక్షువు అడవికి వెళ్లిన వాడిలాంటివాడు. ఆ విముక్తి అనేది చెట్టులోని బలమైన లోపలి కలప. కాని దారిలో వాడికి కీర్తి, ప్రతిష్టలు, ప్రజల ప్రశంసలు అనేవి దొరుకుతాయి. అవి ఆ చెట్టుపైనున్న బెరడు లాంటివి. ఆ పై బెరడు చూడ్డానికి బాగానే ఉండొచ్చు, ఆకర్షణీయంగా కనిపించొచ్చు, కాని అది లోపలి కలప అంత బలమైనది కాదు. అంతకన్నా కాదు, అది శాశ్వతమైనది కూడా కాదు. ఆ ప్రశంసలకు మురిసిపోయి తన సాధనను అక్కడే ఆపేసిన భిక్షువు ఆ పనికిరాని బెరడును మోసుకొచ్చిన వ్యక్తితో సమానం అని ఈ సుత్త వివరిస్తోంది. విముక్తి అనే గొప్ప లక్ష్యాన్ని వదిలేసి ఇలాంటి చిన్న చిన్న ప్రశంసల కోసం ఆగిపోవటం ఎంత పెద్ద నష్టమో కదా. నిజంగా కేవలం ఆ పై బెరడు చూసి మురిసిపోవడమనేది ఎంత పెద్ద భ్రమ. వినేవాళ్లు ఈ కోణంలో ఆలోచిస్తే మనం కూడా జీవితంలో చాలాసార్లు అసలైన లక్ష్యాన్ని వదిలేసి ఇలాంటి తాత్కాలికమైన ప్రశంసల కోసం ఆగిపోతుంటామేమో అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంకొక సూత్రం గురించి కూడా ఈ మూలంలో ప్రస్తావించారు, సపురిస సుత్త. అసలు ఈ సూత్రం ఏం చెప్తోంది? ఈ సపురిస సుత్త అనేది మన అహంకారం మీద నేరుగా దాడి చేసే ఒక సూత్రమని చెప్పవచ్చు. ఈ సూత్రంలో బుద్ధుడు అసత్యమైన వ్యక్తి అంటే ఎవరో చాలా నిశితంగా విశ్లేషించారు. దీన్ని మనం ఇందాక మాట్లాడుకున్న 3వ దశ అంటే ప్రదర్శన దశతో సరిపోల్చుకోవచ్చు. అసత్యమైన వ్యక్తి అనగానే అతను చెప్పే అబద్ధాల గురించా? కాదు, అతని ఉనికిలోని అబద్ధం గురించి. ఒక భిక్షువు అత్యంత కఠినమైన ఆచారాలను పాటిస్తూ ఉండవచ్చు. అతను ఎక్కడో అరణ్యంలో ఒంటరిగా జీవిస్తుండవచ్చు, తినే ఆహారం చాలా పరిమితంగా ఉండవచ్చు, లేదా ఎప్పుడూ పాత బట్టలే కట్టుకుంటూ ఉండవచ్చు. పైకి చూస్తే అతను అత్యున్నత స్థాయిలో ఉన్నాడని ప్రపంచం అనుకుంటుంది. కాని ఆ భిక్షువు తనలో తాను, నేను మిగతా వారికంటే ఎంతో కఠినమైన నియమాలు పాటిస్తున్నాను, కాబట్టే నేను వారికంటే గొప్పవాణ్ణి, ఆ సాధారణ భిక్షువులు నాకంటే తక్కువ అని అనుకుంటే అతనే అసత్యమైన వ్యక్తి అని ఈ సూత్రం బల్లగుద్ది చెప్తోంది. ఇదొక చెంపపెట్టులాంటి నిజం. అంటే ఆచరణ ఎంత కఠినమైనదైనా సరే దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ఇతరులను కించపరచడం లేదా తనను తాను పొగుడుకోవడం అయితే ఆ ఆచరణమంతా బూడిదలో పోసిన పన్నీరే అన్నమాట. ఇది వింటుంటే నాకనిపించేదేంటంటే, ఒకవైపు ధర్మాన్ని పాటిస్తున్నాము అని అనుకుంటూనే మరోవైపు మనలో అహంకారాన్ని పెంచుకుంటున్నాము. ఇదొక విషవలయం. అవునవును, సాధన పెరిగే కొద్దీ మనిషిలో వినయం పెరగాలి. కాని ఇక్కడ సాధన పెరిగే కొద్దీ నేను గొప్పవాణ్ణి అనే భావన పెరుగుతోంది. ఇదంతా చూస్తే మనకర్థమయ్యేదేమిటి? అసలు ఈ క్రమశిక్షణ యొక్క అంతిమ ఉద్దేశమేమిటి? ఈ మూల గ్రంథం మనకు ఈ ప్రశ్నకు సమాధానంగా 2 అత్యంత ముఖ్యమైన పదాలను పరిచయం చేస్తోంది. ఒకటి శీలం, రెండవది సల్లేఖ. వీటి గురించి మనం లోతుగా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడే మనం ఈ మొత్తం చర్చలోని అత్యంత కీలకమైన అవగాహనకొస్తాము. బుద్ధుని బోధనలలో శీలమంటే సద్గుణం లేదా నైతిక క్రమశిక్షణ. మనం పాటించే నియమాలు, పద్ధతులు అన్నీ ఈ శీలం కిందకే వస్తాయి. కాని ఈ శీలం యొక్క అసలైన ఉద్దేశమేమిటి? దానికి సమాధానమే సల్లేఖ. సల్లేఖ అంటే అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవడం. అవును, మాలిన్యాలను చెరిపివేయడం. దీన్ని మనం ఒక సుత్తి, ఉలిలాగా భావించవచ్చు. ఒక శిల్పి ఒక బండరాయిని తీసుకుని ఉలితో అందులో ఉన్న అనవసరమైన భాగాలను తీసేసి ఒక అద్భుతమైన శిల్పాన్ని ఎలా తయారుచేస్తాడో, అలాగే శీలమనేది మనలోని అనవసరమైన అహంకారాన్ని, దురాశను చెక్కివేసే ఒక సాధనం. అంటే ఆ ఉలిని ఉపయోగించి ఉన్న బండరాయిని చెక్కాలి కాని ఆ ఉలితో కొత్త బండరాళ్లను తెచ్చి అంటించకూడదు, అంతేకదా? సరిగ్గా చెప్పారు. అంతేగాని ఆ శీలాన్ని ఉపయోగించి నేను చాలా గొప్పవాణ్ణి, నేను అత్యంత నియమనిష్టలు కలిగినవాడిని అనే ఒక కొత్త గుర్తింపును నిర్మించుకోకూడదు. ఎప్పుడైతే ఒక భిక్షువులో కఠినమైన క్రమశిక్షణను పాటించడం వల్ల నేను వారికంటే మెరుగైనవాడిని అనే ఒక సన్నని గర్వం పుడుతుందో, ఆ క్షణంలోనే ఆ సాధన అంతా దురాశ చేతిలో కీలుబొమ్మగా మారినట్లే. దీన్ని గుర్తించడం బహుశా చాలా కష్టమై ఉంటుంది. చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక హంతకుడు తప్పు చేస్తే వాడికి తెలుస్తుంది తాను తప్పు చేశానని. కాని ఇక్కడ ఆ అహంకారం పవిత్రత అనే వస్త్రాలు ధరించి ఉంటుంది. పవిత్రమైన పనులు చేస్తూ అందులో తన అహంకారాన్ని పెంచుకుంటున్న వ్యక్తిని మేల్కొల్పడం దాదాపు అసాధ్యం. నిజంగా పవిత్రతా వస్త్రాలు ధరించిన అహంకారం ఎంత లోతైన మాట ఇది.
ఈరోజు మనం ఈ విశ్లేషణలో మాట్లాడుకున్నది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం. సరైన క్రమశిక్షణతో ఉండాలనే ఒక మంచి సంకల్పమైన శిక్షాకామత, కీర్తిప్రతిష్టల పట్ల ఉన్న వ్యామోహం వల్ల ఎలా దారి తప్పుతుందో గమనించాం. అవును, ఆ దశలను కూడా వివరంగా చూశాం. ఆ మానసిక మోసం ఇతరులతో పోల్చుకోవడంతో ఎలా మొదలై, కఠినమైన నియమాల ముసుగు వేసుకుని, చివరకు తనను తాను ఒక పీఠం మీద నిలబెట్టుకునే ప్రదర్శనగా ఎలా మారుతుందో విశ్లేషించాం. బుద్ధుని బోధనలైన మహాసారోపమ సుత్త ద్వారా పైబెరడుకు, లోకలి కలపకు ఉన్న తేడాను తెలుసుకున్నాము. అలాగే సప్పురిస సుత్త ద్వారా ఇతరులను కించపరిచే అసత్యమైన వ్యక్తి లక్షణాలను కూడా స్పష్టంగా చర్చించాం. చివరగా శీలం యొక్క అసలైన ఉద్దేశ్యం సల్లేఖ అని, అహంకారాన్ని నిర్మూలించడమే కాని పెంచుకోవడం కాదని అర్థం చేసుకున్నాం. మంచి పనుల వెనక దాగియుండే అహంకారం ఎంత ప్రమాదకరమో, అది మనల్ని ఎంత భయంకరమైన భ్రమకు గురిచేస్తుందో ఈ విశ్లేషణ ద్వారా చాలా స్పష్టమైంది. అవును, ఈనాటి చర్చ వినేవాళ్లకు తమను తాము నిశితంగా పరిశీలించుకోవడానికి ఒక అద్దంలాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. బాహ్య ప్రపంచంలో మనం ఎంత నియమబద్ధంగా కనిపిస్తున్నామనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆ నియమాల వెనక ఉన్న మన అంతర్గత ఉద్దేశం ఏమిటి అనేది చాలా ముఖ్యం. ధర్మం ఎప్పుడూ లోపలికి ప్రయాణించమని చెప్తుంది. మనం దాన్ని బయటకు ప్రదర్శించడానికి వాడుకుంటే ఆ ధర్మానికి అవమానం చేసినట్లవుతుంది. ఎక్కడైనా మన మనస్సులో మన సాధన పట్ల ఒక చిన్న అహంకారం తలెత్తుతుందా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా, అది నిరంతర ప్రక్రియ. బాగా చెప్పారు. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవాళ్లు తమలో తాము ఆలోచించుకోవడానికి ఒక లోతైన ప్రశ్నను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఈరోజు మనం చర్చిస్తున్నప్పుడు ఈ మూలగ్రంథం మనల్ని ఒక కొత్త దిశగా ఆలోచించేలా చేసింది. అదేమిటంటే, క్రమశిక్షణ పేరుతో మనం నిజంగానే మన అహంకారాన్ని వదిలించుకుంటున్నామా, అదేనండి మన సల్లేఖ సాధన చేస్తున్నామా, లేక అదే అహంకారాన్ని మరింత సూక్ష్మంగా పవిత్రత అనే ముసుగులో కొత్త పద్ధతుల్లో పెంచిపోషిస్తున్నామా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఇది వెంటనే సమాధానం దొరికే ప్రశ్న కాదు, కానీ నిరంతరం మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.